నెల్లూరు నగరంలోని స్థానిక కోటమిట్ట నందు 48వ డివిజన్ ఇన్ఛార్జ్ వైసీపీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు షేక్ సిద్దిక్ ఆధ్వర్యంలో డాక్టర్ నవాజ్ షరీఫ్ షేక్, డాక్టర్ మధు లేఖ నిర్వహణలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్లోని ఆర్థో డయాబెటిక్, మహిళల సమస్యలు, బీపీ, షుగర్ తదితర సమస్యలకు సంబంధించిన సమస్యలపై డాక్టర్లు పరిశీలించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ మస్తాన్, ఖలీల్ అహ్మద్, సమీర్ ఖాన్, వినాటి శ్రీకాంత్ రెడ్డి, అస్లాం, రఫీ, ఆవుల నాగేంద్ర, ఖజానా వెంకటశేషయాచారి, జియా ఉల్ హక్, సయ్యద్ రమీజా, నెల్లూరు నగరానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, 48వ డివిజన్ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. నగర నియోజకవర్గ పరిధిలో ఉండే 48వ డివిజన్లో జిల్లా మైనార్టీ అధ్యక్షులు సిద్దిక్ భాయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. జనరల్గా ఈ ఏరియాలో ఎక్కువ మంది పేదవాళ్ళు ఉంటారు. వారు స్వచ్ఛందంగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలన్నా కూడా వారికి రకరకాల పనులు మరి ఈరోజు సెలవు, అందరూ కూడా ఇళ్ళ దగ్గర ఉంటారు. వారందరికీ కూడా మనం మెడికల్ చెకప్ చేయించాలన్న ఆలోచనతో ఈరోజు వారి ఇంటి వద్దకే వచ్చినట్టుగా ఈ ప్రాంతంలోనే ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించాం. దీనికి సంబంధించి ఆర్థో కానీ అలానే గైనిక్ ప్రాబ్లమ్స్కి సంబంధించి, మహిళలకు సంబంధించినటువంటి అన్ని సమస్యలకు సంబంధించిన జనరల్ మెడిసిన్ కూడా తీసుకురావడం, వారందరికీ కూడా పరీక్షలు అంటే బీపీ కానీ, షుగర్ కానీ మొత్తం అన్ని పరీక్షలు కూడా చేయడం, వాటితో పాటు వాళ్ళకి ఏదైనా కనుక సమస్యలు కనుక్కుంటే వాటికి ఫ్రీ మెడిసిన్స్ కూడా ఇచ్చే పరిస్థితి మనము సిద్దిక్ భాయ్ ద్వారా కల్పించడం కూడా చాలా సంతోషంగా ఉంది. కేవలం ఇది ఒక్క కార్యక్రమే కాదు, సిద్దిక్ భాయ్ మొదటి నుంచి కూడా కొంతమందికి సహాయపడే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. ఎక్కడైనా ఎవరైనా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా చనిపోయినా వారిని ఏదో ఒక విధంగా ఆదుకోవాలని అనుకునే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. అలానే ఈ వారికి సంబంధించినటువంటి చిన్నపిల్లలకి చేసే ఒడుగుల కార్యక్రమాలు కానీ అందరికీ ఉచితంగా చేయించాలని, ఇట్లా ఎప్పుడు కూడా 10 మందికి ఉపయోగపడాలా, 10 మంది మనుషుల్లో మనం ఒకరిగా ఉండాలా అన్న ఆలోచనతో సిద్దిక్ భాయ్ ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఉండబడుతున్నారు. మరి ఈ కార్యక్రమానికి ఈరోజు ఖలీల్ భాయ్ కానీ, సమీర్ ఖాన్ కానీ, అబ్దుల్ మస్తాన్ గారు కానీ ఇట్లా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, వారందరి సమక్షంలో ఈ చక్కని మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు కూడా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. నమస్తే, నా పేరు షేక్ సిద్దిక్, వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని, 48వ వార్డు ఇన్ఛార్జిని. ఈరోజు మా ఆఫీస్ దగ్గర మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. దానికి 2 డాక్టర్లు గారు వచ్చారు. ఒకటి వచ్చి షుగర్ స్పెషలిస్టు, షుగర్, థైరాయిడ్, బీపీ, దానికి తగ్గట్టు టాబ్లెట్స్ అన్నీ ఫ్రీ ఇస్తారు. ఇంకో డాక్టర్ గారు వచ్చి మోకాలు, బొట్నేలు, ఏమేమి అంటే ఎముకలకు సంబంధించిన డాక్టర్ అతను చాలా సూపర్గా చూస్తున్నారు. అతను కూడా డాక్టర్ మెడికల్ టాబ్లెట్స్ ఫ్రీగా ఇస్తున్నారు. ఎవరైనా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. మధ్యాహ్నం 1 గంట దాకా ఉంటారు ఇక్కడే. అందరూ కలిసి రావాలని చెప్పి మేము అనుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే మా వార్డు అంతా 48 అంటే పుల్లుగట్ట, జయలలిత నగరు ఏరియా అంతా చాలా బీదోళ్ళు ఉంటారు. హాస్పిటల్ చూపించాలంటే ఈ కాలంలో 5,000, 2,000 రూపాయలు అయిపోతుంది. అట్లా కాకుండా ఇక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ కాబట్టి ఉదయం నుంచి చాలామంది ఇప్పటికీ ఒక 200 మంది దాకా వచ్చారు, ఇంకా వస్తున్నారు. ఇటువంటి ప్రోగ్రాం ఇంకొకసారి చేస్తూనే ఉంటామని చెప్పి నేను అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 48వ డివిజన్లో మైనార్టీ నాయకుడు జిల్లా సిద్దిక్ భాయ్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్, ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషం. దీనికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్సీ గారు, నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి రావడం, అలాగే ఇక్కడ మన అందరూ మా ఫ్రెండ్స్ మస్తాన్ భాయ్ కానీ, జియా కానీ, సమీర్ కానీ చాలామంది వచ్చినారు. అందరూ రావడం చాలా సంతోషం. దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే పేద ప్రజలకి ఆదుకోవడమే ముఖ్య ఉద్దేశంగా ఈరోజు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు సిద్దిక్ భాయ్ చేస్తుంటాడు. తప్పకుండా ఇక్కడ అర్హులైన ప్రతి ఒక్కరు వచ్చి చూపించుకొని తప్పకుండా ఇక్కడ మెడికల్ క్యాంప్తో సహా మందులు మొత్తం ఉచితంగా ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి చూపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.